చలో అందరికీ శనార్థులలో మాస్ మల్లన్న ముచ్చట్లు పాడుపై సంగీత మొబైల్స్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా అయ్యాల్టి మోక ఏ ఒక్కరువే మాట్లాడిరు కానీ మేము తెలంగాణ జనాల కోసమని నానా తిప్పలవాడి కాళేశ్వరం అనే ప్రాజెక్టును కట్టి గంత గట్టిగా బందోబస్తు చేస్తే ఏదో 2 పిల్లర్లు జర్రంతా గిట్లా కుంగినందుకు మొత్తమే కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదు, అది అట్లా ఇది ఇట్లా ఇండ్ల తిన్నారు అండ్ల తిన్నారు కమిషను కాకరకాయ అని మా మీద లేనిపోని నిందలేస్తారు. ఈ నెల 21వ తారీఖు నాడు చలో కాళేశ్వరం కార్యక్రమం పెట్టుకున్నాం. కార్ పార్టీ వాళ్ళం అందరం కలిసి ఆడ పోయి నిరూపిస్తాం. అయ్యో జుట్టన్నాక ఊసిపోదా, బిడిదన్నాక ఊలిపోదా, కుంగిపోవా, ఏవో 2 పిల్లర్లు కథ. ఇక గాదానికే ఇంత పొడుగు చేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అని చలో కాళేశ్వరం కార్యక్రమం పెట్టుకున్నారట కారు పార్టీ వాళ్ళు. మరి ఇదెంత దూరం పోతున్నదో, మరి ఎన్ని కార్లు వేసుకొని పోతారో ఎన్ని గేర్లు వేసుకొని పోతారో తెలియదు. కానీ మొత్తం మీద అయితే మా కాళేశ్వరం మా సార్ కట్టించిన దానికి వంకలు పెడతారని పోయారాలు పోతున్నారు కారు పార్టీ వాళ్ళు కార్యకర్తలు అంతా కూడా. ఇక ఇటు మాజీ మంత్రి ఉండే కదా ఆయననులా హరీష్ రావు ఈయన అందరం కలిసిపోయి ఇక మరి మాట్లాడతారట కాళేశ్వరం కాడ ఏందో చూద్దాం రారి. ఇక కాళేశ్వరం ముచ్చట ఇక ఒక్కోళ్ళు అనుకుంటా ఇంకింత సాగుతూనే ఉన్నది. ఇక మొన్నటిదాకా కాళేశ్వరం కాడ బగ్గనే అవకతవకలు జరిగినాయి. ఇక మొత్తానికైతే ఆగమాగం చేసి పెట్టిండ్రా అని చెప్పి మొన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళు ఇక మస్తు గరం మీద ఉండే. ఇక ఇప్పుడు గిదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద పోరాటానికి సిద్ధమైంది కారు పార్టీ. ఇక ప్రాజెక్టు మొత్తం నిరుపయోగం అని కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న ఆరోపణలన్నీ తిప్పుకొట్టేటట్లు గులాబీ పార్టీ మొత్తానికైతే ఎట్టెట్లా చేద్దామనే ముచ్చట మీద గట్టిగానే సిద్ధమైందుల్లా. ఇక ఈ నెల 21వ తారీఖు నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు 6 ఏళ్లు పూర్తవుతుంది అన్నట్టు. ఇదే ముచ్చట మీదకెళ్ళి ఇక చలో కాళేశ్వరానికి పిలుపునిచ్చింది కారు పార్టీ. ఇక మేడిగడ్డ అన్నారము సుందిల్ల బ్యారేజ్ల కాడ కాంగ్రెస్ సర్కారు తీరుకు నిరసన లెక్క పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నదట. మరి 2 పిల్లర్లు గుంగిపోతేనే ప్రాజెక్టు మొత్తం పనికిరాదని కాంగ్రెస్ బీజేపీ ఎత్తున ఆరోపణలల్లా నిజం లేదు అని చెప్పి మొత్తం ఆగం ముచ్చట్లు మాట్లాడుతున్నారని, కేవలం మా సర్కారు మీద బురద జల్లేతందుకు ఇక మేమంటే జనాలకు తప్పు కల్పించేతందుకు గిసొంటి ముచ్చట్లు మాట్లాడుతున్నారని ఇటైతే కారు పార్టీ చెప్పుకొస్తున్నదిలా. మొత్తానికైతే గిట్లున్నది కాళేశ్వరం ముచ్చట. మీ పర్యటన పాడుగాను, నీ జగనాలు, నీ పర్యటన ఎవరికి అక్కర వస్తుంది ఏం కథ? అక్కర రాకపోగా పోత నడుచుకుంటూ వచ్చే ముసలోళ్ళ పానాలు తీస్తేటనాయని పాడైపోను పొదిలిలో నాయన ఈయన కాక చేసిండు పర్యటన. 5 ఏళ్ళు అవకాశం ఇస్తే చేసింది ఏమి లేదు. కానీ అటెనక చీరు పర్యటన ఒకటి పెట్టుకొని ఇక వాళ్ళు గాలిపంక పార్టీ వాళ్ళు అంటేనే గాలిగాలే. పెద్ద మనిషి రోడ్డు పోటీ పోతుంటే జగనాలు కాన్వాయ్ ఉంటుంది కదా నువ్వు అందులోకెళ్ళి కారు గుద్దిందట. గుద్దితే ఎగిరిపోయి రోడ్ అవతల పట్టడానికి లేపాలి నా పెద్ద మనిషిని. ఆయన అవతలకి నెట్టేసిపోయారట గాలిపంక పార్టీ వాళ్ళు. ఎంత గాలి చేతలులా, ఎంత మడిగ చేతలు ఇవి, ఏమనాలి వీళ్ళని? మానవత్వం ఏమన్నా ఉందా? ఏమున్నా సీసలత్వం ఏముందా? పర్యటన అనగానే పొద్దుంతా సారెంపటి జయ కొట్టుడు, పొద్దుగంగా వైన్ షాప్లో కూర్చున్నాడు, గిదే ఉన్నట్టుంది. లేకపోతే ఆ ముసలాయనను గుద్ది ఆగమాగం చేస్తే ఇక అక్కడిక్కడ చూసేటోళ్ళు పోయి తీసుకొని పోయి అంబులెన్స్ లేదు దవాఖాన తీసుకపోతాలకు ఆ సింగయ్య అంటే ఆయన చచ్చిపోయా. ఏం పర్యటన జగనాలు ఇది? మనసులో చంపే పర్యటనలు నువ్వు చేస్తే చేయకుంటే చక్కదనం. 5 ఏళ్ళు ఇస్తేనేమో ఆగం చేసి పెట్టినావు ఆంధ్రని, మళ్ళీ ఇప్పుడేమో పర్యటనలు చెప్పి పానాలు తీస్తున్నావు. నీ చక్కదనం పాడుగాను అంటున్నారు ఏపీ జనాలు. ఈ గాలిపంక పాటోళ్ళు ఏదన్నా అనుకున్నారంటే ఒకళ్ళ పానం తీసేదాకా ఇడిసబెట్టినట్టున్నారు పోన్రి. ఇక పొదిలిసీను మళ్ళీ త్యాప రిపీట్ అయిందుల్లా. పంక పార్టీ అల్లరి మూకలు కుట్రలు చేస్తాన్నాయి ఒకదానేనుకోకటి. ఇక గిన్నెల భాగంగా పోలీసోళ్ళు అనుమతి లేకున్నా సూత ఇక రెంటపాలకాడ పంక పార్టీ అల్లరి మూకలు రెచ్చిపోయినాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో పోయిన ఏడాది కాలం చేసిన రెంటపాల మాజీ ఉప సర్పంచి నాగమల్లేశ్వరరావు ఇక కుటుంబాన్ని పరామర్శించేందుకు జగ్గులు పోయిండట. ఇక గీ ముచ్చట మీద అనుమతి లేకపోయినా సూత ఇక ఇంకేమున్నది, పంకపాటోళ్ళందరూ ఒక కాడికి మూకుమ్ముడి అచ్చుడుతోటి ఆగమాగమైంది పోన్రుల్లా. పోలీసుల హెచ్చరికల్ని పట్టించుకోకుండా రాష్ట్రం నలుమూలల నుంచి జనాల్ని మొత్తం ఓ కాడికి పట్టుకొచ్చి ఆగమాగం చేసిండ్రు. 100 మందికి మాత్రమే పర్మిషన్ ఉంటే అల్లర్లు చేసేందుకు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారులా పంకపాటి మూకలు. జగ్గులు పరామర్శకు పోతే భారీగా పంకపాటోళ్ళు ఎందుకు ధరలెత్తారనే అనుమానాలైతే ఊకనే అత్తున్నాయి. గిట్ల పానాలు తీస్తందుకే కావచ్చు పాపం పబ్లికి. ఇక నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు ఎంతగానో చెప్పుకొస్తున్నా కూడా ఇనకుంటా ఆగం చేష్టలు చేస్తాండ్రు. ఇక గాలిపంక పాటోలకు తెలిసింది ఒకటేనాయే, ఇక గిట్లనే పానాలు తీసుడు, ఆక్రమాలు చేసుడు, అన్యాయాలు చేసుడు. రెంటపాల కాడికి జగన్ తోటి కొద్ది మందిని మాత్రమే అనుమతించిండ్రట. ఇంకేమున్నది, ఇక ఒక మాట మీద ఉంటారు గీళ్ళు. కొద్ది మంది ఏంది మేము ఆడిందే ఆట పాడిందే పాట అని.
ఇక చెప్పిందే పట్టించుకోకుండా పెద్ద ఎత్తు నచ్చుడుతోటి పాపం ఒక ఆయన పానం పోయింది. ఇక విద్యా కమిటీ చైర్మన్ ఉంటారు కదా నువ్వు మొత్తం మీద అయితే స్కూల్లో డైనింగ్ హాల్ లేదంటే అధికారులు కానీ కట్టిమన్నారట. అయ్యో కట్టించింది ఆడిపోతుంది బిల్లు పెడతామా అని అప్పో చేసి పాపం ఆయన డైనింగ్ హాల్కు ఇక ఏమేం కావాలో ఎక్సెట్రా అన్నీ చేసి పెట్టిండట. అటెనక సిరి బిల్లు ఇవ్వమంటే బిల్లు వస్తలేదు, బిల్లు లేదు, ఇక లేదు అగలేదు. ఆడంగానే వడ్డీ పెరుగుతుంటే వడ్డీలు కట్టలేక మిత్తిలకు అయిపోతుండే నా బతుకు. ఇదేమో బిల్లు రాదా నేను ఏం చేయాలి, సావనన్నది వస్తా బిల్లు అన్నీ ఇవ్వరు అని చెప్పి ఈ స్కూల్కి తాళం పెట్టిండు. గేటు ముందర పురుగుల మంది డబ్బా పట్టుకొని కూర్చున్నాడు. మరి ఏం చేస్తాడు పాపం. అప్పో చేసి ఇక వస్తాయి అనుకుంటే ఇక బిల్లు రాదాయే ఈ లొల్లి పెరిగిపోయాయి అప్పులతోటి. ఇక ఎట్లా చేయాలి ఏం చేయాలని పాపం ఆత్మహత్య కూర్చుంటే ఇక అధికారులు పోలీసు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చి అట్ట కదా ఇట్ట కదా మేము అధికారులతో మాట్లాడతాం, నచ్చ చెప్తాం, వచ్చేటట్టు చేస్తాం, నువ్వు ఇట్లా చచ్చిపోతే ఎట్లుంటుంది, ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు, స్కూల్ నడవాలన్నాయా అది ఇది అని చెప్పని గేటు తాళం తీపిచ్చారు. ఆయన మందు డబ్బా గుంజుకున్నారు కానీ మరి పైసలు ఎప్పుడు వస్తాయో తెలియదు. చాలా పరిశానలు ఉన్నాడు ఆ చైర్మన్ భర్త అయితే. ఇక చూడు కావాలంటే ఈ బళ్ళు సురైన కాంచెల్లి పాపం చదువుకుందామంటే పిల్లగాండ్లకు ఎట్లనో ఒక సమస్య తలెత్తుతూనే ఉన్నదుల్లా. ఏదో ఒక జాగల ఏదో ఒక సమస్యతోటి పిల్లగాండ్లు బళ్ళే కూసోకుంటా బడి బయట కూసోని చదువుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇక గీ మంచిర్యాల జిల్లా కాడున్న దండపల్లి మండలము వెల్గనూరు ఊర్లే ఇక కారుపాటు ఉన్నప్పుడు గా ఈ స్కూలు ఇక ఎస్ఎంసీ చైర్మన్ భర్త తిరుపతి ఇక బడి బయట అధికారుల అనుమతితోటి డైనింగ్ హాల్ నిర్మించిండట. ఇక బిల్లు ఇప్పటిదాకా రాలేదట. నుల్లా డైనింగ్ హాల్ నిర్మాణం కోసం తెచ్చిన అప్పులకు మిత్తులు కట్టలేక గాలతోటి బగ్గ ఇబ్బందులు పడుతున్నా అని ఇక బాధపడుకుంటా ఇలా పొద్దుగాల బడిగేటుకు తాళమేసిండు. బిల్లులు ఇయ్యకపోతే చావే శరణ్యమని మందు డబ్బతోటి స్కూల్ ముంగట కూసున్నాడు. ఇక చూడుండ్రి కావాలంటే స్కూల్ కు తాళం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు బిల్లులు అత్తలేవని తాళం వేసిన సార్. ఎంత రావాలి బిల్లులు? ఎంత రావాలి? బిల్లు 18 లక్షలు రావాలి. నా డైనింగ్ వాళ్ళే 18 లక్షలు ఇది రావాలి. డైనింగ్ వాళ్ళ లాట్రూమ్ బాత్రూమ్ అవి రావాలి. ఒక్క బిల్లు కూడా నాకు లేవలేదు. అప్పుడు వచ్చి నన్ను బాగా భరించలేక నేను మంచి గేటు తాళం వేసాను. అప్పులో ఇబ్బంది నేను భరించలేక తాళం వేసాను. ఇప్పుడు ఏమంటావు? నాకు బిల్లులు వచ్చేదాకా గేట్ తాళం వేస్తాను సార్. ఆగో సూచిన్ రానులా గిట్లున్నది కథ. ఇక గిది గమనించిన గా బడి సిబ్బంది పోలీసులకు ముచ్చట ఎప్పుడుతోటి ఇక అక్కడికి వచ్చి దానికి సంబంధించిన అధికారులతోటి మాట్లాడి కాంట్రాక్టర్ కు బిల్లులు వచ్చేటట్లు చూస్తామని చెప్పి ఇక మొత్తానికైతే బడి తాళం తీపిచ్చిండ్రు. ఇక ఇటు అటో రోడ్డు మీద తిరిగి అవలగాల్లో దంద చేసే గంజాయిగాల్లో అనుకుంటే ఇప్పుడు డాక్టర్లు కూడా మోపోయిరాట చూడరు మొత్తం మీద. ఇక ఎటు పడితే అటు గంజాయి అయితే ఏడ దొరుకుతాడా ఎంజాయ్ చేస్తురు. ఇక డాక్టర్లే ఇట్లా గంజాయిలు సప్లై చేసినాక ఏడికెళ్ళి ఉంటుందిలా ఈ వికారాబాద్ కాడ చూడురు. నలుగురికి సూదులు ఇచ్చి పానం బాగా చేసేటోడు కూడా గంజాయి తాగురు ఎంజాయ్ చేయరు అన్నట్టుగా గంజాయి దందకు సురువులు అయిపోయినట. మరి వీడి డాక్టర్ అనాలనా లేకపోతే బేరగాడ అనాలనా? వీని దంద బొందల పోని ఏం చెప్పాలి చెప్పు. ఇవ్వాలి రేపట్ల అవ్వ చెప్పుకుంటే లజపోతట్టున్నది కదా. వీని డాక్టర్ సర్టిఫికేట్ అంతా కూడా వీకి ఊరికే దంద చేసుకోమనాలే. ఎక్కడికి తీసుకొచ్చినావు ఏం కథ నాయన? దందే చేస్తున్నావా లేకపోతే వ్యవసాయం కూడా చేస్తున్నావా? గంజాయి తోటి మొక్కలైనా సాటంగా పెంచి నీ లొలిపాడైపోను. వీడు డాక్టర్ అట చూడు ఎట్లున్నదో కథ. ఆగోనే చూసిండ్రా ఇక గౌరవమైన వృత్తులుండుకుంటా గిసొంటి దందాలకు తెరలేపుడు ఎంత దాకా కరెక్ట్ చెప్పుండ్రి. ఇక మరి ఓ పక్క డాక్టర్ దంద నడతలేనట్టుంది, గంజాయి దందకు తెరలేపిండు ఓ డాక్టరు. వికారాబాదు జిల్లా కాడ గంజాయి కలకలం లేపుతాంది చూడుండ్రి. ఇక మొత్తం మీద అక్కడ పోలీసోళ్ళు సోదాలు పెట్టంగా గంజాయి తోటి పట్టుబడ్డట ఓ డాక్టరు. ఇక మొత్తానికైతే అదుపులకు పట్టుకున్నారు. ఇక ఈ డాక్టర్ పేరు ప్రదీప్ గౌడ్ అట. ఇక పట్నంలా అతిరా అనే ఓ ప్రైవేటు దవాఖాన నడుపుతున్నాడట. ఇక మొత్తానికైతే ఇటు డాక్టరు దవాఖాన నడుపుకుంటేనే గంజాయి దంద కూడా సురువు చేసిండట. మరి ఎట్లా ముచ్చట తెలిసిందో ఏమో గాని ఎంకులాటాల కంటే మొత్తానికైతే 65 గ్రాముల గంజాయిని పట్టుకున్నారట చూడుండ్రి. ఈవినింగ్ అవర్స్లో రోజు జరిగే విధంగానే రొటీన్గా రోజు చేసినట్టే వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు ఒక వెహికల్ కూడా చెక్ చేశాం. ఆ చెక్ చేసిన దాంట్లో ఒక బ్లాక్ కవర్ అయితే ఆ బ్లాక్ కవర్ ఏమని చూశారు మా ఎస్ఐ గారు. చూస్తే దాంట్లో ఒక 2 ప్యాకెట్స్ ఉన్నాయి. ఆ ప్యాకెట్స్ ఏందని వెరిఫై చేస్తే దాంట్లో గాంజావి చూర చేసి గాంజా ఉంది. దాంట్లో చూసిన తర్వాత అతని నెక్స్ట్ అక్కడ నుంచి నెక్స్ట్ ప్రొసీజర్ చేసి దాని మీద కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏమేమి అయితే ఇన్వెస్టిగేట్ అయితే దాని ప్రకారం ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
పోషణి కథ పాడుగాను. ఇక మరి చెప్పాల్సిన వాళ్ళే గిసొంటి చెడు పనులు చేస్తుండ్రంటే ఇంకా సమాజం ఆగం కాదా నల్లా. ఇక ఓ పక్క ఎంత మొత్తుకుంటున్నా ఏం చేస్తా ఉన్నా సూత. ఇక గిసొంటోళ్ళు గిసొంటి దందలకు తెరలేపుతున్నాక ఇంకేడికేం ఆగుతాయి చెప్పుండ్రి. తల్లిదండ్రులు ఉంటే గిట్లుండాలి మరి. అలా పుట్టినాడ ఇద్దరు ఒకరికి అని రాసిపోయినారమ్మ తల్లిదండ్రులు. మీరు ఇక పెద్ద బిడ్డ నౌకరు వచ్చిందట, అయ్యో నా కుటుంబం ఎట్లుండాలి ఏం కథ, వీళ్ళ కోసం నేను తిప్పల పడతాను, అమ్మాయి కష్టపడి చదివిపించారు కదా అని ఇక పెళ్లి చేసుకోకుండా నౌకరు వచ్చినాక కూడా అయ్యను అవ్వను చూసుకొని చెల్లె పెళ్లి చేసి వాళ్ళకు ఇల్లు పొల్లు చేసి ఇంత నగదు పెట్టి మంచిగా చేసినాక అమ్మ ఇంత సంపాదించింది ఇప్పుడు లగ్గం చేసుకుంటా అంటుంది. మళ్ళీ ఈ ఆస్తి పాస్తి మాకు ఏడొస్తుంది, లగ్గం చేసుకొని పోతే ఆమె పిల్లలు ఆమెకైతారు, ఆమె మొగడు ఆమెకైతారు. అట్లా లేదని చెప్పి ఇంటిల్లి పాది చేసుకుంటేనేమో చెల్లెని మొగని చేసుకో, ఇద్దరక్క చెల్లెని ఒక్కనుకుంటురి. లేదంటవా ఇక మేము ఊకోమని చెప్పి ఏం చేసిరు, ఆఖరికి ఆమెను కిడ్నాప్ చేసి బెంగళూరులో పెట్టి పెట్టరా నిమిషాలు పెట్టిరట. ఎందుకంటే ఆమె ఆ క్లాస్మేట్ని పెళ్లి చేసుకున్నదట. మన సొమ్మంత మందికి పోస్తావు, నిన్ను అన్నదేవిడికి పశల కోసం కంటివి నౌకరు కోసం కంటివి, నువ్వు బయటోనికి ఎట్లా పోతావని తల్లిదండ్రులే గిట్లా మూపైనాక ఇక ఏడికెళ్ళి అవుతుందిలా. అందుకే రాసిండు కదా ఓ కవి, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడని. ఏగో గిదే ముచ్చట. ఇంత పాపం ఉంటారులా తల్లిదండ్రులు. మంచిగా పెంచి పెద్ద చేసి చదిపించి ఓ ఇంటామెం జయంగా చూసినాం గాని వెళ్ళిపోతే ఆస్తి మొత్తం పోతుందని చెప్పి కిడ్నాప్ చేసిన తల్లిదండ్రుల్ని చూసిన మానుల్లా. ఇగో ఇక్కడ గట్లనే అయింది చూడు అనంతపురం జిల్లా కాడ. ఇక ఆమె ఓ సర్కారు టీచర్ అట. ఆమె సంపాదించిన సంపాదనతోటి మంచిగానే అక్కడ ఇల్లు కట్టుడు, బంగారం కొనుడు, పైసలు పోగేసుడు బగ్గనే వేసిందట. తల్లిదండ్రులని చూసుకుంటేనే ఇవన్నీ సంపాదించుకుందట. ఇక జీవితంలో మంచిగా సెట్ అయిన బిడ్డకు లగ్గం చేయలేరట తల్లిదండ్రులు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం ఆలోచించుడే బంధు పెట్టిందట ఆమె లగ్గం ముచ్చట మీద. పెళ్లి చేసి పంపిస్తే ఆస్తులు పోతాయి అనుకున్నారట. గందుకే ఆమెకు లగ్గం చేయదని నిర్ణయించుకున్నారట. ఒకవేళ లగ్గం చేసుకుంటే చెల్లె భర్తనే లగ్గం చేసుకోవాలని కండిషన్ సుత పెట్టిండ్రట. నుల్లా తల్లిదండ్రుల తీరుతోటి ఇసికిపోయిన టీచరు ఆఖరికత్తే ఆమెతోటి చదువుకున్నాయననే లగ్గం చేసుకున్నదట. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు గమెని కిడ్నాప్ చేసిండ్రట చూడుండ్రి. మళ్ళీ ఏం తెలని ఎలక పిల్లలోలే అయ్యో సారు మా పిల్ల కనబడతలేదు అని చెప్పి ఇక పోలీస్ టౌన్లో పోయి కూర్చున్నారట. కంబదూరు మండలము కోటగొట్టం గ్రామం దగ్గరికి మారతమ్మ అనే ఎస్జిటి టీచర్ ఈమె కూరాకుల్పల్లో ఉద్యోగం చేస్తూ ఉంది కంబదూరు మండలంలో. ఈమె సొంత ఊరు వచ్చేసి తగ్గుపర్తి వెలుగుప్ప మండలం. ఈమె భర్త తిప్పేస్వామితో పాటు 4:30 గంటలకి వస్తూ ఉండగా ఒక బొలోరో మరియు ఒక మోటార్ సైకిల్లో వచ్చి ఈమెను కిడ్నాప్ చేసుకుపోవడం జరిగింది. భర్తను పక్కకు నెట్టేసి చేసుకుపోవడం జరిగింది. దాని మీద ఆ దినమే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంబదూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసినారు. ఇంకా మొత్తానికైతే ఏం దాని చూస్తే ఉన్నదంతా బయటకు వచ్చిందట. బెంగుళూరులో బంధించి చిత్రహింసలు పెట్టిండ్రట పాపం కన్నబిడ్డను. కిడ్నాప్ ముచ్చట తెలుసుకున్న పోలీసోళ్ళు టీచర్ని కాపాడిండ్రు. మొత్తానికైతే తల్లిదండ్రులతోటి గల చుట్టాలని కటకటాలకు పంపిండ్రులా. సర్కారు బడి అంటే ఎట్లుండాలనో గీ నిజామాబాద్ పోతే తెలుస్తుందిలా. ఆదర్శం అంటే గది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా పరిశాన్ అవుతట్టున్నారు అనుకో రాదురి. అబ్బా గింత స్ట్రెంత్ మాకుంటే దందా ఎంత ముద్దుకుంటారా అని వాళ్ళలో వాళ్ళు కుళ్ళుకునే అంత ఉన్నది అనుకో రాదురి. అగో గసొంటి అంతే, వాళ్ళు ఎంత బాగా చెప్తే ఎంత ముద్దుగా చదువు చెప్తే ఎన్ని వసతులు కల్పిస్తే సర్కారు బడి అంటే సవలతులు ఎట్లుంటాయో చూపిస్తే కదా గంత ఉండేది. సర్కారు బళ్ళకే ఆదర్శంగా నిలిచిన ఈ సర్కారుని బడి చూసి ప్రైవేట్ బళ్ళు వాళ్ళంతా పరిశాన్ అవుతురట. కానీ గాల ముచ్చట మనకెందుకు, సర్కారు బళ్ళు ఏడున్నా గిట్లుంటే ఇక ఎందుకున్నదిలా ఏనైనా ప్రయోజకులు అవుతారు, ప్రయోజనాలు ఉంటాయి, గిట్లుండాలి. కానీ ఇక సర్కారు టీచర్లే సర్కారు బళ్ళకు పంపరైతిరి. పెద్ద పెద్ద ర్యాంకులు ఉన్న స్కూళ్ళకు 99, 399, 899 ఇక టీవీలలో చెప్పారయ్యో ఉరక ప్రైవేట్ బళ్ళకు. ఇగో గిడ ఉన్న చూడు స్కూల్ అంటే సర్కారు బడి అంటే ఎట్లున్నదో ఈ బడికి సెల్యూట్ కొట్టాలి, మనం అట్లా చదువుకోవాలి. ఇక మన పిల్లలు కూడా అట్లా ముద్దుగా అవుతారు. మన ఊరు బడిని మనమే బాగా చేసుకోవాలంటే ఈ బడిని చూస్తే తెలుస్తుంది మీకు. అంతేగాని ఇక తోటి ఆయన తొడగోసుకుంటా నేను మెడగోసుకుంటా అని ప్రైవేట్ స్కూళ్ళకు పోయి ముందుగానే డొనేషన్లు లచ్చల అప్పులు అటెనక సిరి తిప్పలు. ఓ మా పిల్లగాని ఇంత చదివిపించిన అంటే తీర పొద్దుగా పెద్దగా అయినాక ఇక వాడు గంజాయితో ఎంజాయ్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది ముచ్చట. మస్తు జాగాలల్లా సర్కారు బడులు సమస్యలకు నిలయంగా మారుతాన్నాయి. దీంతో పిల్లగాన్లు
సర్కారు బల్లల చేరేతందుకు అసలే ఆసక్తి చూపుతలేరు. ఇంకో దిక్కు బడిబాట పేరుతోటి పిల్లల్ని ఒప్పించి సర్కారు బల్లల చేర్పించేతందుకు మస్తుగా తిప్పలు పడతాండ్రు సార్లు మేడంలు. ఇక కొన్ని జాగలల్లో అయితే పరిస్థితి గిట్లున్నదులా. ఇక గీ స్కూల్ గవన్నింటికి వ్యతిరేకమే పోన్రి, మస్తు ప్రత్యేకం. ఇక ఎసొంటి ప్రచార ఆర్భాటం లేకున్నా బడిలో చేరేతందుకు పిల్లగాళ్ళు బాగా ఆసక్తి చూపుతాండ్రు. ఇక చూడుండ్రి కావాలంటే. మా పాఠశాలలో ప్రజెంట్ 920 మంది విద్యార్థులు చదువుతున్నారు. మేము తల్లిదండ్రులకు నమ్మకంగా ఏం చెప్పగలుగుతాం అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం. పిల్లల్లో క్రమశిక్షణ పెరగడానికి చాలా చర్యలు తీసుకుంటాం మేము. దాంతోపాటు విద్యార్థి మా పాఠశాల లోపలికి ఎంటర్ అయిన తర్వాత మధ్యలో బయటకు వెళ్ళడం అనేది ఉండదు. పూర్తిగా డిసిప్లిన్గా కలిగినటువంటి వాతావరణం మా పాఠశాలలో ఉంటుంది. బహుశా ఆ నమ్మకము తల్లిదండ్రులకు కలిగి మా పాఠశాల విద్యార్థులను చేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ అడ్మిషన్ల కోసం పోటీగానే ఉంటుంది. వేసవి సెలవుల్లోనే 250 మందికి పైగా విద్యార్థులు తల్లిదండ్రులు మమ్మల్ని సంప్రదించి ఈ 25-26 అకాడమిక్ ఇయర్లో మాకు అడ్మిషన్స్ కావాలని కోరడం జరిగింది. వారందరూ కూడా ఇప్పుడు పాఠశాలలో చేరుతున్నారు. ఇక ఇది నిజామాబాద్ జిల్లా కాడున్న సర్కారు బడి. ఇలా మొత్తం 950 మంది పిల్లగాళ్ళు చదువుతాండ్రు. చూసిన రానుల్లా ఇక బడికి ఒక్క తేప పేరొచ్చి చదువు మంచిగా చెప్తున్నారని తెలిస్తే సమస్య లేంది. ఎట్లున్నా చదువుకునేందుకు సై అంటారు పిల్లగాళ్ళు. గట్లనే ఉన్నది ఇక్కడ. ఒక్క తరగతిలే 4 సెక్షన్లటనుల్లా. ఇక 10వ తరగతిలో 220 మంది పిల్లగాళ్ళు చదువుతాండ్రట. మంచిగా చదువుతోటి ఇక వైజ్ఞానిక సాంస్కృతిక ఆటలు పోటీలు అవ్వి ఇవ్వి సామాజిక ముచ్చట్లు మంచిగా విద్యార్థులను చైతన్యపరుస్తారట గబాలే సార్లు. క్రమశిక్షణకు మారుపేరు లెక్క అందరికీ ఆదర్శంగా నిలుతుంది లగ్గి సర్కారు బడి. ఈ దొంగతనాలు ఇంటర్నెట్లలో ఇంటి ముందర కెమెరాలు అయినాయి, తలుపులు సెన్సార్ తలుపులు అయినాయి. ఇక ఈడ చేస్తే ఆడ చేస్తే లాభం లేదని దొంగలు కూడా పథకం మార్చుకొని రోడ్ల మీదకి వచ్చిరు అనుకో రాదురి. బండి మీద పోతారే పోయినట్టు పోతారు, కింద పడతారు. అబ్బో వీనికి పిడిసి వచ్చిందా కింకర్ వచ్చిందా అనుకొని మనం తాళం చేవి చేతిలో పెట్టబోయినాం అనుకో, మన జేగులు ఉన్న పర్సులు సెల్ ఫోన్లు హైవేలు ఎంపటే హైగా చేస్తురులా. ఎందుకంటే కెమెరాలు ఉండేవి కదా. ఎవరైనా పిలిచినా వచ్చే లోపల ఈ నెత్తి వాళ్ళ కొట్టి అవతలికి పోవచ్చు. అగో గసొంటి ప్లాన్లు వేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. ఎందుకంటే పాపం దొంగలకు కూడా పూట వెళ్ళాలి కదా, వాళ్ళు కష్టపడి దొంగతనం చేయాలి నాయ. ఇక వాళ్ళకు వచ్చిందేమో గదేనా, ఇంకో పని రాదా, పాపం వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది కదా. సరే మీరు తోపైనాలు పోతేప్పుడు మట్టుకు ఎటు కూడా పేయి మీద బంగారం ఉంది కదా అని బంగారం జేబులో నిండా పైసలు ఉంగరాలు సెల్ ఫోన్లు కాస్ట్లీ పెట్టుకొని మానవత్వాన్ని చూపించబోయిననుకో వాళ్ళు దానవత్వం చూపించి ఉన్న కాడికి దోసుకొని పోతారు. వెనక సిరి మేము ఆడిపోయి దానం చేసినామని దేవునికి చెప్పినా ప్రయోజనం ఉండదు. కాబట్టి పైలంగా ఉండురి. అబ్బరే బిడ్డో గీళ్ళు మామూలు దొంగలు కాదు చూడుండ్రి. ఇక మొత్తానికైతే మహా కన్నింగ్ ఫెలోస్ అనే చెప్పాలి. అందరి లెక్క దొంగతనాలు చేస్తే ఏం మజా వస్తుంది అనుకున్నారో ఏమో గాని కొత్తగా ఆలోచన చేసి దొంగతనాలు చేస్తాన్రట. బైకు మీద పోయేది ఓంగ ఊకేనే ఇక హఠాత్తుగా మైకం వచ్చినట్లు కింద పడతారట. అయ్యో పాపం అని చెప్పి ఎవరన్నా సహాయం చేస్తందుకు పోతే ఇక గల పనిగాంతే ఇక జేబులలో ఫోన్లని దొంగతనం చేసుకొని పోతుండ్రట. అటెనక సిక్కి ఉన్నదంతా తీసుకొని కూడా ఇస్తారట నుల్లా. ఇక గీ అంతర్రాష్ట్ర ముఠా మీద నిఘా పెట్టిన పట్నం పోలీసోళ్ళు మొత్తానికైతే గిలను పట్టుకున్నారు చూడుండ్రి. ఒక టోటల్ 76 మొబైల్ ఫోన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. మెయిన్గా వీళ్ళు ఏంటంటే ఈ గంటా చిన్న తను మెయిన్ అఫెండర్. దీంట్లో ఒక 2 వ్యక్తుల్ని వీళ్ళు కూడా ఒరిస్సా వాళ్ళని డిప్యూట్ చేసుకొని ఈ మొబైల్ థెఫ్ట్లు అనేది కంటిన్యూస్గా వీళ్ళు చేయడం జరిగింది. అయితే ఈ జాగీర్ అనే ఇతను రిసీవర్. గతంలో కూడా ఈ ముగ్గురు ఈ అఫెన్సులు చేసిన తర్వాత మొబైల్ ఫోన్స్ని అతనికి ఈ మెసెంజర్ ద్వారా అతనితోటి కాంటాక్ట్లో ఉండి ఇంతకుముందు దాదాపు 50-60 మొబైల్ ఫోన్స్ అతనికి అమ్మటం జరిగింది రిసీవర్కి. ఈ మొబైల్ ఫోన్స్ సంబంధించి ఇప్పుడు ఈ 76 ఫోన్లలో 11 మొబైల్ ఫోన్స్ సంబంధించి ఒక 8 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి. మిగతాయి కూడా దాదాపు 64 ఫోన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా దొరికేది ఉంది. ఇక చూసిండ్రా ఇక అన్ని దొంగతనాలు అయిపోయినాయి. ఇది కొత్త పిలాన్ అన్నట్టు. వామ్మోనే కింద పడ్డట్టు ఆలోచన చేసి వచ్చి సహాయం చేద్దామంటే దోసుకొని పోతాన్రట. జర పైలముర్రో ఎవరన్నా పడ్డరని చెప్పి ఉత్తగానే పోయేరు. గిసొంటి దొంగలు సుత మోపైతుండ్రట. మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసి కటకటాలకు నెట్టిండ్రట. ఇక గల కాడున్న 25 లక్షల రూపాయలు 20 ఫోన్లని మొత్తానికైతే సీజ్ చేసిండ్రట. ఇంకా ఇసొంటి దొంగలున్నారు, జర జాగ్రత్త ఉండాలని పబ్లిక్ అయితే పట్నం పోలీసులు చెప్పుకొచ్చిండ్రు. పైలం మరి ఇక గివన్నటి వాటి మాస్ మల్లన ముచ్చట పాడు బై సంగీత మొబైల్స్ చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.